హాయ్, నేను మీ యోగా టీచర్. మా ఇంటికి మొన్న ఒక ఫ్యామిలీ రిలేటివ్ వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత నన్ను చూశారనమాట. ఆవిడ వచ్చేసరికి నేను ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. ఆ క్లాస్ చెప్పేటప్పుడు నేను యోగా చేయడాన్ని ఆవిడ చూశారనమాట. ఆవిడ వెంటనే సన్నగానే ఉన్నావు కదే నీకెందుకే యోగా అని గట్టిగా నవ్వారు. ఆమెని చూస్తూ నేను నవ్వుతున్నాను కానీ నా మనసులో ఇన్నర్ వాయిస్ మాత్రం నేను యోగా చేసేది సన్నగా ఉండడానికో లావుగా ఉండడానికో కాదు. నా పీరియడ్స్ వచ్చినంత కాలం ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా స్మూత్గా నా పీరియడ్స్ రన్ అవ్వడానికి, నా ప్రెగ్నెన్సీస్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఉండడానికి, 40+ తర్వాత బాడీ వేసే ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి, మెనోపాజ్ స్టేజ్ని వీలైనంత ఈజీగా దాటడానికి, డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం అంటూ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ నా ఓల్డర్ ఏజెస్ని గడిపేదానికంటే యోగా చేసుకుంటూ గడపడాన్ని నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతాను. 50+ తర్వాత కూడా మెట్లెక్కడానికి భయపడకుండా ఉండే రోజును చూడాలనుకుంటున్నాను. మోకాళ్ళు అరిగిపోయాయి అని చెప్పి ఎలాంటి ఆర్థోపెడిషన్ చెప్పకుండా నా కాలాన్ని గడిపితే చాలనుకుంటున్నాను. మోర్ దెన్ హౌ ఐ లుక్, హౌ ఐ ఫీల్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ అనుకున్నాను. ఇవన్నీ లోపల అనుకుంటూ ఎంతో కొంత ఆవిడకి అర్థమయ్యేలాగా ఆవిడ భాషలో ఆవిడకి చెప్పడానికి కూడా ట్రై చేశాను. మరి ఆవిడకి ఎంత అర్థమైందో నాకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్ చెప్పటం వల్ల మీకెంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇలా మాట్లాడే ఆంటీయో, అంకులే ఉండే ఉంటారు. వాళ్ళకి షేర్ చేసి దీని ఇంపార్టెన్స్‌ని చెప్పండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి గోల్స్ వైపే వర్క్ చేయాలనుకుంటే ప్లీజ్ డీఎం us. వి ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. అలాగే ఇలాంటి మోర్ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.